అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. కొన్ని ప్రీ ప్రైమరీ ఉద్యోగాలకు సంబంధించి ఇంకా వేరు జిల్లాలకు సంబంధించి చివరి తేదీలు కూడా ఉన్నాయి. ఒక జిల్లాకు సంబంధించి ఎక్స్టెండ్ కూడా చేయడం అయితే జరిగింది. ఈ ప్రీ ప్రైమరీ ఉద్యోగాలకు సంబంధించి కూడా చాలామంది డౌట్స్ అయినటువంటి అడుగుతున్నారు. వాటిని కూడా ఈ వీడియో ద్వారా మనం క్లియర్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. దాని తర్వాత కనుక చూసుకుంటే కొన్ని జిల్లాల్లో ఉద్యోగ మేళాలు అనేటువంటివి ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశంలోకి అయితే వెళ్ళిపోదాం. టెట్కి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అప్డేట్ అండి. ఈ రోజు నుంచి మనకు హాల్ టికెట్స్ అనేటువంటి అందుబాటులోకి రావడం అనేటువంటి జరుగుతుంది. 11 గంటల వరకు రావచ్చు, లేదంటే ఈవినింగ్ వరకు రావచ్చు. ఏదన్నా సాంకేతికమైనటువంటి సమస్యలు ఏమైనా ఉంటే దాని గురించి టైం వేస్ట్ చేసుకోకండి. ఖచ్చితంగా హాల్ టికెట్స్ వస్తాయి, డౌన్లోడ్ చేసుకుంటాము, చూసుకుంటాము. టైం ఎక్కువ లేదు కాబట్టి ముందు ప్రిపరేషన్ పైన, రివిజన్ పైన, ప్రాక్టీస్ పైన పెడితే కనుక మనం అనుకున్న స్కోర్ అనేటువంటిది రావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేయండి. హాల్ టికెట్స్కి సంబంధించిన అప్డేట్ రాగానే దానికి సంబంధించినటువంటి సమాచారం కూడా మీకు అందించేటువంటి ప్రయత్నం అనేటువంటిది జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా మన యొక్క మిగిలినటువంటి అంశాలను అయితే చూద్దాం. టెట్కి సంబంధించిన హాల్ టికెట్స్ అనేటువంటివి మనకు ఈ రోజు అయితే రిలీజ్ కానున్నాయి. దాదాపుగా తక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు పెట్టుకున్న సెంటర్లలోనే మనకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది సెంటర్స్ అనేటువంటివి. ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్లకు సంబంధించిన నియామకానికి సంబంధించి కనీస అర్హత కనుక చూసుకుంటే ఇంటర్, కానీ స్పెషల్ డిప్లొమా చేసిన వాళ్ళకి ఫస్ట్ ఛాన్స్ ఇవ్వాలి అనేటువంటిది అయితే మనకి ఇక్కడ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి గైడ్ లైన్స్ అనేటువంటివి జారీ చేయడం అనేటువంటి జరిగింది. ఫస్ట్ కనీస అర్హత ఇంటరే, కానీ స్పెషల్ ఎడ్యుకేషన్ కానీ డిప్లొమా కానీ ఈ రకమైనటువంటి ప్రాథమిక బోధనలో అనుభవం ఈ రకమైనటువంటి ఉన్నటువంటి వాళ్ళకైతే ముందు ప్రయారిటీ ఇవ్వాలి. వాళ్ళు లేకపోతే ఇంటర్ వాళ్ళని తీసుకోవాలి అనేటువంటి అంశాన్ని అయితే అక్కడ మెన్షన్ చేసి కొన్ని కోర్సులు ఇచ్చారు. ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ లేదా ప్రైమరీ టీచింగ్ క్వాలిఫికేషన్ ఉన్న వారికి నియామకాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేసిరు. అంటే ఒకవేళ ఈ కోర్సులు కాకుండా డిఎడ్ బిఎడ్ చేసినటువంటి వాళ్ళు టీచింగ్ అనుభవం ఉంటే వాళ్ళకు కూడా ఇచ్చేటువంటి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది. దాని తర్వాత చాలామంది ఈ ఉద్యోగాలు, దాని తర్వాత నెక్స్ట్ అంగన్వాడీ ఉద్యోగాలు సేమేనా అని అడుగుతున్నారు. అవి ఇవి వేరండి, రెండు కూడా వేరు. అవి కూడా సపరేట్గా మళ్ళీ 5,000 పైచీలకు ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ అనేటువంటివి రానున్నాయి. ప్రజెంట్ ఇవి కనుక చూసుకుంటే స్కూల్స్లో ఎల్కేజీ, దాని తర్వాత యూకేజీ నిర్వహించడానికి ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా తయారు చేయడానికి ఈ రకమైనటువంటి అంశాన్ని ప్రభుత్వం నూతనంగా తీసుకొని రావడం జరిగింది. ప్రతి సంవత్సరం కొన్ని స్కూల్స్ అనేటువంటివి అవకాశం ఉన్న చోట అందుబాటులోకి తీసుకొస్తున్నారు. రాను ఇవన్నీ కూడా అన్ని స్కూళ్ళలో రావడానికి అవకాశం అనేటువంటిది అయితే క్లియర్గా ఉన్నది. అంటే విద్యా విధానం NEP 2020 అనుగుణంగా మార్చడానికి ఈ రకమైనటువంటి ప్రక్రియ అనేటువంటిది మనకి ఏర్పాటు చేస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని అయితే చూస్తూ ఉన్నాం. అయితే ఇవి పర్మనెంటా టెంపరరీ అని అడుగుతున్నారు. ఇక్కడ చూసుకుంటే ఈ ప్రీ ప్రైమరీ ఉద్యోగాలు అనేటువంటివి కనుక చూసుకుంటే టెంపరీ, ఆల్రెడీ మీకు చెప్పిన. కానీ గతంలో ఎవరైతే దీనికి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈసారి కూడా కంటిన్యూ అవుతున్నారు. అంటే రెగ్యులర్ పోస్ట్ ఫిలప్ అయ్యే వరకు ఉండడానికి అవకాశం అయితే ఉన్నట్టు క్లియర్గా కనిపిస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. ఈ రకంగా నెక్స్ట్ 10 నెలల కాలానికైతే మీకు అయితే శాలరీ అనేటువంటిది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మళ్ళీ రిన్యూవల్ అయితే చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఇక మిగిలినటువంటి జిల్లాల వారిగా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. జాబ్ మేళాలు ఒకసారి చూద్దాం. జాబ్ మేళాలు కనుక చూసుకుంటే 9వ మెగా జాబ్ మేళా నిరుద్యోగ మైనారిటీ యువత కోసం అయితే ఇది నిర్వహిస్తున్నారు. ఇక్కడ నాంపల్లి, ఈ నెల 9 నాంపల్లిలోని రెడ్ రోజ్ ప్యాలెస్లో ఈ మెగా జాబ్ మేళా అయితే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే హాజరుగండి. ఇక్కడ మైనారిటీ వాళ్ళు ఎవరైనా ఉంటే. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిరుద్యోగ యువతలకు సంబంధించి ఇక్కడ తేదీ 9 జూన్ 2026 రోజున ములుగు రోడ్డు ప్రభుత్వ ITI క్యాంపస్ వద్ద ఉన్న జిల్లా ఉపాధి కార్యాలయం నందు జాబ్ మేళా నిర్వహిస్తున్నందున ఈ సదవకాశాన్ని 25 నుంచి 45 సంవత్సరాల మధ్య గల 10th డిగ్రీ, దాని తర్వాత బీటెక్, బీటెక్ ఇవన్నీ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇది కరీంనగర్కి సంబంధించి ఇక్కడ కల్పించగా 9వ మంగళవారం రోజున ప్రభుత్వ ఈ-సేవా కేంద్రం కాశ్మీర్ గడ్డ పై అంతస్తులో గల ఉపాధి కార్యాలయంలో దీనికి సంబంధించి జాబ్ మేళా నిర్వహిస్తున్నారట. క్లియర్గా శాలరీ 10,000 నుంచి 20,000 వరకు అయితే ఉంటుందట. 20 పోస్టులు అనేటువంటివి ఉన్నాయట. ఎనీ డిగ్రీ, ITI, ఇంటర్, డిప్లొమా వీటికి ఇస్తారు. ఇక్కడ ఈ నంబర్లు కూడా ఇచ్చారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ కరీంనగర్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే చూసుకోండి. నెక్స్ట్ ఇక ప్రీ ప్రైమరీకి సంబంధించి ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి అప్లై చేసుకోవడానికి ఈరోజు చివరి తేదీ అండి. సాయంత్రం 4 గంటల్లోగా దరఖాస్తులు అందజేయాలి. దరఖాస్తు సమర్పించేటప్పుడు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరై 2 సెట్ల గెజిటెడ్ అధికారి ధృవీకరణ చేసినటువంటి జిరాక్స్ ప్రతులను జత చేయవలసిందిగా సూచించడం అనేటువంటిది అయితే జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే మనకు
ఉద్యోగాల దరఖాస్తు గడువు పెంపు ఆదిలాబాద్ కలెక్టర్ అనేటువంటి అంశాన్ని చూడొచ్చు. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసే దిశగా జిల్లాల్లో ఎంపిక చేసిన 74 ప్రీ ప్రైమరీ పాఠశాలలో చూసుకుంటే అంటే జూన్ 10 వరకు అయితే దీన్ని పొడిగించడం అయితే జరిగింది. అప్లై చేసుకోవడానికి ఎంపిక చేసిన అభ్యర్థులకు ఈ నెల 12న ఇంటర్వ్యూలు కూడా ఉంటాయంట. అంటే కలెక్టర్ల ఆధ్వర్యంలో పకడ్బందీగా ఈసారి అయితే నిర్వహిస్తారు అనేటువంటి అంశాన్ని అయితే పేర్కొనడం అనేటువంటి జరుగుతూ ఉన్నది. కాబట్టి క్లియర్గా మళ్ళీ ఇప్పుడు టీచింగ్కి సంబంధించినటువంటి అనుభవం ఉన్న వాళ్ళకు లేదంటే సపరేట్గా కోర్సులు చేసిన వాళ్ళు ఉన్నారు కదా, ఇంటర్ ప్రయారిటీ కాకుండా వీళ్ళు ఉంటే కనుక వీళ్ళకు ముందు ప్రయారిటీ ఇవ్వాలి అనేటువంటి అంశాన్ని కూడా మెన్షన్ చేయడం అనేటువంటి జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్కి సంబంధించి కామారెడ్డికి సంబంధించి అండి, ఇది చివరి తేదీ కనుక చూసుకుంటే మనకు దీనికి వచ్చేసి 9వ తేదీ, ఈరోజే చివరి తేదీ. కాబట్టి క్లియర్గా మీరు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా ఒకే రకంగా ఉంటాయి అన్నింటికి కూడా. ఇది మనకు ఇది సిద్దిపేట జిల్లాకు సంబంధించి 8 నుంచి అప్లికేషన్లు అనేటువంటి తీసుకుంటున్నారు, 12 వరకు క్లియర్గా చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్స్ అవన్నీ కూడా మీకు ఇక్కడ ఈ DEO siddipet.in అనేటువంటి వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. క్లియర్గా ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ చూసుకుంటే మనకు 112 ఉన్నాయండి. ఇక్కడ ఇది నిజామాబాద్ జిల్లా, రేపటి వరకు అవకాశం ఉన్నది కాబట్టి క్లియర్గా మీరు అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అప్లై చేసుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇన్స్ట్రక్టర్కి అప్లై చేసుకునేటువంటి వాళ్ళు కనుక చూసుకుంటే ఇంటరు, దాని తర్వాత 10th, దాని తర్వాత కనుక చూసుకుంటే మీకు సంబంధించిన ఆధారు, రెసిడెన్సు, బోనాఫైడ్స్, దాంతోపాటు కనుక చూసుకుంటే మీకు డిఎడ్ బిఎడ్కి సంబంధించినటువంటి అర్హత అనేటువంటిది టెట్ అట్లాంటివి ఉంటే కనుక అవి కూడా పెట్టండి. దాని తర్వాత ఇప్పుడు మనం మెన్షన్ చేసినటువంటి ప్రీ ప్రైమరీ కోర్సులు ఉంటాయి కదా, అవి ఉంటే కనుక ఖచ్చితంగా పెట్టండి. వాళ్ళకి ప్రియారిటీ అనేటువంటిది ఇవ్వడానికి వస్తే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఇంతకుముందు మనం చూసినాం కదా ఈ కోర్సులు, ఇక్కడ ఈ కోర్సుల్లో ఉన్న వాళ్ళకు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి మనకు వచ్చింది కదా, అందులో ఆ కోర్సులు ఉంటే మాత్రం ఇంటర్ వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి ప్రయారిటీ అనేటువంటిది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఈ కోర్సులు అనేటువంటివి ఇచ్చారు కదా, ఆ కోర్సులకు సంబంధించి ఈ రకమైనటువంటి కోర్సులు ఉంటే కనుక వాళ్ళకే మనకు ప్రయారిటీ అనేటువంటిది ఇవ్వడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉన్నది. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకు ఇక్కడ ఆదిలాబాద్ మాట్లాడుకున్నాం, దాని తర్వాత ఇది కామారెడ్డి కూడా మాట్లాడుకున్నాం, దాని తర్వాత మనకు సిద్దిపేట కూడా అయిపోయింది. ఇక్కడ అఫీషియల్ పత్రాలు అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయంట అఫీషియల్ వెబ్సైట్లో, క్లియర్గా చూసుకోండి. నెక్స్ట్ ఇది నిజామాబాద్ 10 చివరి తేదీ. ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అనేటువంటిది అయితే ఉన్నది. అంగన్వాడీ ఉద్యోగాలు వేరు, దాని తర్వాత ప్రీ ప్రైమరీ ఉద్యోగాలు వేరండి. అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి అతి త్వరలో దానికి సంబంధించి కూడా నోటిఫికేషన్ అనేటువంటిది రాబోతూ ఉన్నది. అది కూడా మీరు యూజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది వేరు, దానికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ వేరుంటుంది. పెళ్ళైన యువతులకు మాత్రమే అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది. క్లియర్గా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.